కడప జిల్లా జమ్మలమడుగులో రాజకీయ వేడి మరింత పెరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలకు తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడగలను. ఏమున్నా అచ్చెన్నాయుడు గారు నాగేష్ చెప్పినాడు, మనకు ఇట్లా సరుకు మనకు మళ్ళా ఛాన్స్ పెంచమంటే వెనకమ్మడే మాట్లాడలేం ఛాన్స్ ఇచ్చాడు. కొల్లు రవీంద్ర ఏందో ఎక్సైజ్లో ప్రాబ్లం వచ్చింది, వెంటనే ఎక్స్పాండ్ అయినాడు. అంటే ఏమైనా సీనియారిటీ నాకు ఉంది, మంత్రులతో మాట్లాడే గుణం ఉంది. కలెక్టర్ గారు పర్సనల్గా రోజుకు 4 సార్లు మాట్లాడుతున్నాం, ఎస్పీ గారితో మాట్లాడుతున్నాం. లా అండ్ ఆర్డర్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా, మన దాంట్లో గలాట్లు జరిగితే మేము పాజిటివ్గా మన కార్యకర్తలను కాపాడుతున్నామా లేదా? మళ్ళీ చెప్తాడా, రామసుబ్బారెడ్డి అతి ఎక్కువైతే ఇంకా జరిగేది చెప్పుదే బలపడేది గ్యారంటీ. అది అతని గ్యారంటీ అయితే జరగదు. ఇప్పుడు చూసినాం, మాకు అంతా చూసినాం, మా ఇంట్లో మా మనుషులు నష్టపోయినాం, మాకు రకరకాల సమస్యలు ఇచ్చాయి. సెంట్రల్ జైలు చూసినాం, అతనికి సుప్రీంకోర్టులో కూడా మా పుణ్యమా అని అతను బయటపడలేదు. ఏంది ఈరోజు ధర్నా? నేనైతే కలెక్టర్ గారికి చెప్పింది, ఏం ధర్నా చేసి సారీలు పంపించమంటే వదిలే సార్, ఏదైనా వాళ్ళు కెలుకుతుంటారంటే ఆయన ఎందుకు మనం దాంట్లో ఎంటర్ కాకూడదని నేను కలెక్టర్ గారితో 4 సార్లు చర్చ పెట్టా. ఇట్సండి ఏముండదు, పులులు ఉత్త పులులు ఏముండదు. అది ఏం చేస్తారు నిజంగా పోయింటే ఏం చేస్తారు కాడా, ఏమైనా జరుగునా? ఏం ఉత్తరా కొడుకుడు. నేను ఓమని చెప్తాను, ఏదో 2 కొట్లాడుకుంటారు, నేను చూస్తా ఎగ్జిబిటర్ అంట. ఎందుకంటే 2 సార్లు కొట్టుకోవడమే, మనం పట్టుకుంటే మాత్రం పుడుచు అంటారు. అట్టనే ఈ నా కొడుకులు గత అంతా చూసేది. ఎప్పుడు ఇది మారేది? పరిస్థితులు తెలుసుకోవాలా. నేను ఎంత ఎమర్జెన్సీగా ఈరోజు 2 ఆఫీసర్లతో మాట్లాడినా. ఇప్పుడు వచ్చేటప్పుడు ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ పేరు కాంతి స్టేట్మెంట్. ఈ కుక్క స్టేట్మెంట్లకు మేము కుక్క కాటుకు ఏం చెప్తారు, కుక్క కాటుకు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఏంది నీది? మేము చూసి చాలా అయింది. నా మీద కోడికత్తి కేసు పెడితే నేను వివేకానందుడిని రాత్రిపూట పొడిచినానని పెట్టి ఏమైనాయి? వచ్చు కూడా కాలేదట. మీరు ఎన్ని పెట్టినా ఆ రోజే నేను తట్టుకునే ప్రతిపక్షంగా. ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది, మీకు సూపర్ సినిమా సూక్తం జగన్కు, ఈ వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 3వ తేదీ తర్వాత సర్ ప్రోగ్రాం కూడా జాగ్రత్తగా చేయండి. మీ ఓట్లు ఉండాలా, వాళ్ళ దొంగ ఓట్లు పెరగాలి. సర్ అనేది స్పెషల్ ఇన్సెంటివ్ రీజన్, అంటే మన ఓట్లను కాపాడడానికి. వెస్ట్ బెంగాల్లో కూడా దొంగ ఓట్లు పెరుగుతానే పడిపోయింది మమతా బెనర్జీ. ఇక్కడ కూడా వాళ్ళ దొంగ ఓట్లు గతంలో మన స్టేట్మెంట్ ఇచ్చినాడు. దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఆ చీనుకు తెలుసు, ఉప్పలపాడి చీనుకు 5,900 ఓట్లు ఉల్లకుంటలో పెట్టుకొని ఆ రోజు. ఈరోజు ఎన్ని ఉన్నాయి? 5,050 ఉన్నాయి. ఏడు వినాయి చేసినాం దొంగ పని. పక్కనే బోర్తిప్పిన పాడు 3,500. ఈ పొద్దు 1000 కూడా లేవు. అంటే ఊరికే దొంగ ఓట్లు పెట్టుకొని దొంగ పని చేసుకుంటూ ఏ పని చేయకుండా మీ గుల్లకుంటను దరిద్రంగా పెట్టి. 2వ దరిద్రం ఊరు ఏదంటే నిజి. ఫస్ట్ ఈ నియోజకవర్గంలో మొదటి దరిద్రం ఊరు గుల్లకుంట, 2వ దరిద్రం మీ ఏ పనులైనా ఆ 2 ఊర్ల కంటే బాగాలేకుంటే మేము రాజకీయాలు సాధించుకుంటాం. మీరు చెప్పాలి హృదయపూర్వకంగా, మాకు బాగుండాయని. బాగాలేదు ఏంది ఊరికే జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ కాబట్టి కడతామా లేదా? ఎప్పటిలోగా 28 డిసెంబర్కే, ఇంకా 4 నెలలు ముందే. 2వది ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా కండిషన్, రాబోయే 5 ఫ్యాక్టరీలు కూడా 2029 పోలింగ్ కంటే ముందే కట్టి తీరాల్సిందే. పెన్షన్లు మిస్ అయినాయి, అవి కట్టిస్తాం. ఆ యొక్క గండికోటకు డబ్బులు ఇప్పిస్తాం. ఆ యొక్క రాజుల నిర్మాణం కడతాం. ఎస్ఆర్బీసీ పూర్తి చేస్తాం. ధర్మలకు లెక్కిస్తాం. ఈ ఏ పని చేయకుండా నేను ఓటాడుగా నేను రాజకీయం నేను కంటెస్టే చేయను. నేను కూడా జగన్ నేను ఇంతకుముందు కూడా ట్రై చేసిన ఎంపీ కానీ మా వారికి ఇడిచిపెట్టాలని. కానీ ఆ రాజకీయ కారణంగా ఏదో ఆ రోజు జరిగిన కారణంగా నేను భూపేశ్ని కూడా చెప్పిన, భూపేశ్ నేను ఎంపీకి పోటీ చేస్తా అడుగుని. కానీ కారణాలు చంద్రబాబు నాయుడు గారు నేనే మళ్ళీ చెప్తున్నాడు ఆయనే, నాదే పొరపాటు, నేను ఇవ్వకపోవడం నీకు తప్పు అంటున్నాడు. వచ్చాం అనుకుంటారా ఆ రోజు ఆయన ఇల్లు కూడా వచ్చారు, సీఎం అయినాక వచ్చారు, నాదే తప్పు అంటున్నాడు. పొరపాటు జరిగినది అక్కడ. కాబట్టి నాకేం, నేను భూపేశను కాదని ఎమ్మెల్యేకు పోటీ చేయదలుచుకోలే. వాళ్ళు కోటా కింద నాకు ఇచ్చారు, నేను మార్చుకోవాలని చూసిన, వాళ్ళు మార్చాలి ఎంతసేపునే. చివరికి భూపేశకు ఎంపీ ఇచ్చారు. అయినా ఈ నియోజకవర్గానికి నేను ధన్యవాదం చెప్పాలా. అవినాశ్ను 5,000 ఓటుతో మీరు ఓడించారు. అవినాశ్ ఇక్కడ 5,000 ఓట్లు, భూపేశ్కి ఎక్కువ వచ్చినాయి. అన్ని చోట్ల 5 చోట్ల వచ్చినాయి.
అది సినిమా కేవలం ఆ యొక్క పులివెందుల ద్వారానే నష్టం జరిగినది. కాబట్టి మధ్యలో కొంత జరిగింది, ఎక్కువ పులివెందులు జరిగింది. కాబట్టి ఇవన్నీ మన వాళ్ళందరికీ తెలుసు. మన వాళ్ళు మీరందరూ నాతో పాటు పులివెందులకు వచ్చారు. ఆడ సినిమాలో ఒకటి ఉంది కదా, ఏది మామ, ఒక సినిమాది కదా పాట, సినిమా చూపిస్తా మామ నీకు అని మన వాళ్ళందరూ కలిసి పులివెందులో అతనికి సినిమా చూపించారు కదా. జెడ్పీటీసీ ఎలక్షన్లో చాలా మంది వచ్చారు. నాకు వచ్చేవాళ్ళు ఎవరు చేయొద్దండి, నాతో పాటు పులివెందులకు చాలా మంది వచ్చారు. అయితే వచ్చారు, ఎవరు అంచనా వేయలే. గౌరవ సీఎం గారు కూడా